రాష్ట్రంలో రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఆగస్టులోపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంవత్సరాల కొద్దీ అన్యాక్రాంతంగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. భూములు అమ్మడం కట్టి కుదువ పెట్టడం మేలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ యొక్క భూములను తనఖా పెట్టి మరి లోన్లకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా క్లియర్ చేసేటువంటి యోచనలో టీఎస్ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఏదైతే రాష్ట్రంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయం ఉందో ఆ విధంగా అడుగులు వేస్తూ ఉంది. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి మొత్తం కూడా మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ మన లోక్సభ ఎన్నికలకు ముందు కానీ పదే అనేక బహిరంగ సభల్లో చెప్పడమే కాకుండా హామీ ఇవ్వడమే కాకుండా అనేక దేవుళ్లపై ప్రమాణం కూడా చేశాడు. ఈ దిశగా ఏదైతే రాష్ట్రంలో రైతులు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరణ అవసరమని చెప్పి ప్రభుత్వం భావించింది. అయితే కేంద్రంలో ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా మార్గదర్శకాలు రూపొందిస్తే దాన్ని 25,000 కోట్లకి కుదించుకోవచ్చు అని చెప్పి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడకుండా కూడా అనేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఏదేమైనా రైతు రుణమాఫీ చేసేందుకు మాత్రం ప్రభుత్వం అనేక అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు మార్కెటింగ్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరితో కూడా ఆయన సంప్రదింపులు చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుతో కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ దిశగా గత కొన్ని రోజుల నుంచి కూడా రైతు రుణమాఫీ అమలు కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అనేక అడుగులు వేస్తూ ఉంది. ఈ దిశగా ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలోని కొన్ని భూములను అమ్మకానికి వేలం ద్వారా అమ్మకానికి ముందు పెట్టింది. తర్వాత ఎస్ఐఐడిసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని భూములను కూడా కొన్ని అమ్మటానికి వేలం పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఇంకా ఇవన్నీ భూములు కేవలం కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వస్తున్న నేపథ్యంలో దాదాపు 20 నుంచి 30,000 కోట్ల రూపాయలు కావాలి కాబట్టి ఆదాయ వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి పాడుపడి ఉన్న ఈ భూములు దేనికి పనికిరాకుంటున్నాయి కాబట్టి అవి బ్యాంకుల్లో తనఖా పెట్టి కుదువపెట్టి లోన్ తీసుకోవచ్చా, ఏ విధంగా ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి, తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనలు లోపడి ఏ విధంగా తీసుకోవచ్చు, మన 20 నుంచి 30,000 కోట్ల రూపాయలు కావాలి కాబట్టి ఏ మేరకి భూములు కుదువపెట్టవచ్చు అనే దానిపైన కూడా భర్జన చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో దాదాపు 760 ఎకరాల ప్రభుత్వ భూములను తనఖా పెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా 1,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ రూపంలో రైతు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం అనేక వనరుల సమీకరణ కూడా చేస్తూ ఉంది. ఆనంద్, ఓకేనా, మరి యొక్క భూముల విషయానికి వస్తే భూములో ఓన్లీ ఇదే విషయంలో చర్చించే అవకాశం ఉందా? ఇంకా ప్రత్యామ్నాయంగా అంటే భూములు ఒకవైపు పక్కన పెట్టి మరొక వైపు ఇంకా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి విద్య, మరొకటి వ్యవసాయం, ఈ 2 రంగాలనే ప్రాధాన్యత అంశాలుగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీ అంశంతో పాటు రైతు భరోసా కింద రైతు బంధు పథకము, అదేవిధంగా కౌలు రైతులకు రైతు బంధు పథకము, తర్వాత గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000, ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్టు కాబట్టి దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ గతంలో అనేక మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేసిన వాళ్ళు రైతుల విషయంలో అనేక చర్యలు తీసుకునేవాళ్ళు. కాబట్టి రైతు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు పోతా ఉన్నాడు. ఏదేమైనా అటు ప్రభుత్వ భూములు కుదవబెట్టైనా ఇతర ఆస్తులు తనఖా పెట్టైనా కూడా అయితే రాష్ట్రంలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తున్నామో ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరేందుకే ఈ విధమైన కసరత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దానికి సంబంధించిన అనేక అంశాలపై కూడా సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో కూడా ఆయన ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.